శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్ర అధ్యాయం 35. సీమంతిని కథ. పతి శ్రీ గురువుతో నీ నామస్మరణము నిరంతరమగునట్లు చిత్తము స్థిరముగా ఉండేటట్లు ఒక మంత్రాన్ని నాకు ఉపదేశించండి అని ఆయన్ని కోరింది. దానికి శ్రీ గురువు వెనుకటికి అసురు గురు శుక్రాచార్యుడు సంజీవిని మంత్రశక్తి చేత దైత్యులందరినీ సజీవం చేశాడు. అందుచేత దేవతల గురువు బృహస్పతి సంజీవని మంత్రాన్ని నేర్చుకోమని తన కుమారుడు కచుని శుక్రాచార్యుని దగ్గరికి పంపించాడు. దీన్ని తెలుసుకున్న దైత్యులు కచుని చంపి కాల్చి బూడిద చేసి మధ్యంలో కలిపేసేసి ఆ బూడిదని శుక్రాచార్యులకి తాగించారు. కచుడిని మోహించిన శుక్రుడి కూతురు దేవయాని కచుని వెదటానికి తండ్రిని బలవంత పెట్టింది. అప్పుడు శుక్రాచార్యుడు తమకు తెలియకుండానే కచుడి భస్వం తన ఉదరంలో ఉందని దివ్య దృష్టితోటి తెలుసుకుంటాడు. చివరికి కూతురికి కచుడి అవస్థను తెలిపాడు. సంజీవని మంత్రం చేత కచుడిని బతికించినట్లయితే తన ప్రాణాలు పోతాయని కూడా చెప్పాడు. దేవయాని వినిపించుకోలేదు. పట్టుబట్టడం చేత సంజీవని మంత్రాన్ని ఆమెకి నేర్పాడు. అప్పుడు కచుడు కూడా ఆ మంత్రాన్ని నేర్చుకున్నాడు. దాని ప్రభావం చేత కచుడు శుక్రాచార్యుడు పొట్ట చీల్చుకొని బయటికి వచ్చేశాడు. దేవయాని మళ్లీ సంజీవని మంత్రాన్ని జపించి తండ్రిని బతికించుకుంది. దేవయాని తన్ను వరించమని కచుడిని అడిగింది. అప్పుడు కచుడు అంటాడు కదా, నీవు గురుపుత్రివి, నేను నీ తండ్రి ఉదయం నుంచి వచ్చాను కాబట్టి నువ్వు నాకు సోదరితోటి సమానము, నీ మీద నాకు మాతృవాత్సల్యమే ఉన్నది అని చెప్తాడు. దేవయానికి చాలా కోపం వస్తుంది. ఆవిడ కోపంతో నువ్వు నేర్చుకున్నటువంటి విద్య నాశనం అయిపోతుందని శపించింది. అప్పుడు కచుడు నిరపరాధి అయిన నన్ను శపించడం చేత నీ సంజీవని మంత్రము సామర్థ్యం హీనమవుతుంది అని తిరిగి శపించాడు. ముందు దేవదానవుల యుద్ధంలో దైత్యులను బతికించడానికి సంజీవని మంత్రం వ్యర్థమైపోయింది. అందుచేత స్త్రీలు మంత్రోపదేశాలను పొందకూడదు అని చెప్పారు. అప్పుడు సతి ఒక వ్రతం చెప్పమని అడిగింది. దానికి శ్రీ గురువు సోమవారం శంకరుణ్ణి ఆరాధించే వ్రతాన్ని, దాని మహత్యాన్ని తెలిపారు. పూర్వం చిత్రవర్ముడు అనేటువంటి రాజుకి సీమంతిని అనేటువంటి కూతురుంది. జ్యోతిష్యులు బాలవిధవరాలు అవుతుందని చెప్పారు. ఆమె యుక్త వయస్కురాలు కాగానే చంద్రాంగదుడితో ఇచ్చి వివాహం చేశారు. ఒకరోజు చంద్రాంగదుడు నదికి విహారానికని వెళ్లి పడవ మునిగి మరణించాడు. సీమంతిని 15 అయినా సోమవార వ్రతాన్ని ఆచరిస్తూనే ఉండేది. నాగకన్యలు చంద్రాంగుణ్ణి నాగలోకానికి తీసుకెళ్లారు. అక్కడ కొంతకాలానికి వారి ఆజ్ఞ తీసుకుని నాగపుత్రులతోడ తాను కూడా మునిగిన స్థలానికి వచ్చేశాడు. ఆ రోజు సోమవారం అవటం చేత సీమంతిని అక్కడికి స్నానానికి వచ్చింది. చంద్రాంగుని చూసి వారందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కొక్కరు జ్ఞప్తికి వచ్చారు. చంద్రాంగదుడు మునిగిన సంగతి విని శత్రువులు అతడి రాజ్యాన్ని అపహరించేశారు. అతడి తల్లిదండ్రులను చెరసాలలో ఉంచేశారు. చంద్రాంగదుడు వచ్చినతో వెంటనే వారు అతనికి రాజ్యాన్ని అప్పగించారు. చంద్రాంగదుడు సోమవార వ్రత మహిమ చేత సీమంతిని చేరుకున్నాడు. సోమవార వ్రతాన్ని ఆచరించండి, అదే సేవ మాకు ముట్టుతుంది అని గురువర్యులు చెప్పారు. సతీదత్తులు సోమవారంలో వ్రతాన్ని తీసుకున్నారు. దత్తుని క్షేమ సమాచారాన్ని తెలుసుకుని వచ్చిన దత్తుని తల్లిదండ్రులు నిజ సంగతిని తెలుసుకొని ఆనందంలో తేలిపోయారు. వారు శ్రీ గురువుకు భక్తి చేత నమస్కరించి షోడశోపచారాలు పూజలు సమర్పించారు. దంపతులు ప్రతి సంవత్సరం గణగాపురానికి వచ్చి పోతూ ఉన్నారు. శ్రీ గురువు గారి మహిమ 4 రాష్ట్రాల్లో కూడా తెలిసిపోయింది. నరసింహ సరస్వతి వరదమూర్తి దేవుడు. భక్తి ఉన్న వారికి తత్కాలమునందే ప్రసన్నులవుతాడు. ఆయనను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. మానవులు శ్రీ గురునాథుడి సేవ చేసి ఆయనకు మనసు తీరా పూజ చేసిన వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అధ్యాయం 35 సమాప్తం.